తెనాలిలోని చినరావూరు రావిచెట్టు వద్ద గల వాసిరెడ్డి లక్ష్మీపతి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ప్రముఖ వ్యాపారవేత్త స్వర్గీయ పాటిబండ్ల నరేంద్రనాథ్ కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీడీపీకి ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు. స్థానిక చినరావూరులోని వాసిరెడ్డి లక్ష్మీపతి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ప్రముఖ వ్యాపారవేత్త పాటిబండ్ల నరేంద్రనాథ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వ్యాపార రంగంలో ఎంతో ప్రగతిని సాధించిన పాటిబండ్ల నరేంద్రనాథ్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో ఆయన అందించిన సేవలు పార్టీ ఎప్పుడు గుర్తుంచుకుంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మదిలో పాటిబండ్ల నరేంద్రనాథ్ చిరస్మరణీయుడిగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ నరేంద్రనాథ్ ఊరు మా ఊరు అయిన తెనాలిలో ఆయన జీవితాన్ని గడిపారని, వ్యాపార రీత్యా చెన్నైలో ఉన్న తెనాలికి ఆయన అందించిన సేవల్ని గుర్తు చేశారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు ఎవరూ మర్చిపోలేరని పేర్కొన్నారు. ఇంకా మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, కమిషనర్ అప్పలనాయుడు మాట్లాడారు. కార్యక్రమంలో నరేంద్రనాథ్ సతీమణి అన్నపూర్ణ, కుమారుడు హర్షవర్ధన్, నందిని, శ్రీహర్ష, మౌనిక, ఎంఈఓ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, త్రిమూర్తులు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. చేసిన ప్రతి సహాయం నాకు చెప్పేవాడు, ఎవరు చెప్పేవాడు కాదు. ఎందుకంటే అది నాకు ఉపయోగపడాలి. నేను వేరే రకంగా నేను సేవ చేశాను, సహాయం చేశాను చెప్తే ఏదో అండ్ గొప్పగా ఉంటుంది కాదు. ఆ సేవ అనేది, ఆ సహాయం అనేది అది నాకు ఉపయోగపడాలి, ప్రతి అంగుళం నాకు ఉపయోగపడాలి అని చెప్పి తండ్రి దగ్గర తనలాగానే హర్ష అంతే శ్రీహర్ష, అదే ప్రేమ, అదే వాత్సల్యం, అదే గౌరవం. వాళ్ళకి వచ్చిన బయట నుంచి వచ్చినా కూడా నందిని కానీ నిజంగా మౌనిక కానీ అంటే వీళ్ళిద్దరు మాటలని మనం చూస్తేనే మనం చెప్పుకోవచ్చు వీళ్ళకి ఎంత ఆప్యాయత, అనురాగం కుటుంబం పట్లే కాదు మనందరి పట్ల కూడా ఏ రకంగా ఉంది అనేది వాళ్ళు మాట్లాడిన మాటలోనే మనకు అర్థమవుతున్నటువంటి వాస్తవం. ఇలాంటి కుటుంబం అన్నపూర్ణ గురించి నిజంగా చెప్పుకోవాల్సిన అవసరం. నేను అప్పుడప్పుడు అంటా ఉన్నాడు, అన్నపూర్ణ బతికిందంటే నువ్వే కారణం. చిన్న ఇన్సిడెంట్లో అన్నపూర్ణకి పెయింట్ అయింది. అనుబంధం ప్రయాణం కొనసాగుతా ఉంది ఎన్నో సందర్భాల్లో. ఎందుకంటే నరేంద్ర ఒక ఎమోషనల్ పర్సనాలిటీ. నేను ఒకటి రెండు సందర్భాల్లో చూసా, కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఎక్కడ దాని నుంచి ఇబ్బంది ఎదుర్కొంటాను అనే ఒక మానసికమైన వేదన నేను చూశాను. ఆ రోజు చెప్పాను, మీకు అంత భయపడాల్సింది ఏం లేదు, ఏమి జరగదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పి. అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కోసం అధికారం ఉన్నా లేకపోయినా పనిచేసిన వ్యక్తి నరేంద్ర. ఎంతో కృష్ణ అభిమానులుగా సామాజిక సేవ చేయటం, కృష్ణ అభిమానిగా ఆయన పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేయటం, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషిగా ఈ ప్రాంతంలో ఒక నాయకుడిగా ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. నేను ఈ మధ్యన కూడా ఓడిపోయినప్పుడు ఒక రోజు నాకు తెలియదు అసలు, నేను ఎక్కడో చూసా పోలీసులు వచ్చారు, ఎదుగుతున్నారు, వెళ్ళండి, నేను ఫోన్ చేశాను. ఎందుకంటే ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నాళ్లే ముందుకు రాని రోజుల్లో నువ్వెందుకు రిస్క్ చేస్తున్నావు అని చెప్పి నేను అడిగిన మాట వాస్తవం. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులే ఆ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద నాయకులే కాంప్రమైజ్ అవుతున్నప్పుడు నువ్వెందుకు ఈ రిస్క్ చేయడం, రిస్క్ అవసరం అని ఆ రోజు నేను అడిగాను. ఎందుకంటే నేను అన్నీ చూశాను. పుట్టి పెరిగినటువంటి ఊరి దగ్గరలో ఈ ప్రాంతంలో వారి విగ్రహాలు వేయటం అనేది అభినందించదగ్గ విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి కష్టపడి మద్రాసుకు వెళ్ళి మరి ఎంతో మందికి ఉపాధి కల్పించి బిడ్డల్ని ప్రయోజకులు చేసి మనవులు చూస్తే ఈయన చూస్తే నాకు తెనాలి రాజకీయాలకు వారసుడేట్టు కనిపిస్తున్నాడు. నేను అందరం అయిపోయింది, ముసలాడం అయిపోయాను, ఈ తరం వస్తుంది. ఈరోజు మరొకసారి ఎందుకంటే వర్షం వస్తుంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడటం బాగా కదా అమ్మ, కుటుంబ సభ్యులందరికీ మీరు కన్నీళ్ళు రావటం, మీరే కాదు ఈయన మాట్లాడుతుంటే నాకే కన్నీళ్ళు వచ్చినాయి, మీరు కన్నీళ్ళు పెడుతుంటే మా అందరికి కన్నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఒక మంచి వ్యక్తులు పోయినప్పుడు ఖచ్చితంగా నివాళులు అర్పించడం అనేది నిజమైన నివాళి కన్నీటితో చేస్తాం మనం.
అయిన తర్వాత ఇంకో కన్స్ట్రక్షన్ హర్ష గార్డెన్స్ ఏదైతే చేశారో చెన్నైలో టాప్ 3 కన్వెన్షన్ సెంటర్స్లో ఒకటిగా నిలిచింది అది. సో దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఒకటి, ఏం చేసినా కూడా కమిట్మెంట్తో చేస్తే ఎవరైనా పైకి రావచ్చు. 9 రూపాయలు ఈనాడులో జీతం తీసుకున్న ఆయన రోజుకి ఈరోజు ఇంత చేయగలిగారంటే అందరూ ఎవరన్నా కష్టపడితే పైకి రావచ్చు అంటాక అదొక ఉదాహరణ. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే మనం చదువుకున్న స్కూల్స్ అవ్వచ్చు, మనకి పాఠాలు నేర్పిన గురువులు అవ్వచ్చు, తిరిగి వాళ్ళని చూడాలి. అది మన బాధ్యత, అది మన సేవా దృక్పథం కాదు, అది మన బాధ్యత తిరిగి వాళ్ళని చూస్తాకి. అలాగే మనకి నేర్పించిన ఇంకో పాఠం. అలానే పిల్లలు కూడా ఇది ఒక ఆదర్శంగా తీసుకొని రేపు పొద్దున మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ స్కూల్స్కి మీ గురువులకి మళ్ళీ తిరిగి మీ బాధ్యతగా యూ విల్ హ్యావ్